everyone, welcome back to our channel. మనము మెథడ్స్ టు ఫైండ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కోసం డిస్కస్ చేసుకుంటున్నాం కదా. అందులో 4 మెథడ్స్ డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు మెథడ్ 5 చూద్దాం. మనకి మెథడ్ 4 ఆల్రెడీ తెలుసు కదా. అందులో మనం ఏం చేసుకున్నాం, MDX అండ్ NDY ఫామ్లో ఉంటుంది. n అనేది చిన్నగా ఉంటే డినోమినేటర్లో n వేసుకోవాలని ఉంది. కానీ ఇక్కడ మనకి m అనేది చిన్నగా ఉంది కాబట్టి m అనేది డినోమినేటర్లో వేసుకుంటాం. ఫస్ట్ అనేది ∂n/∂x వస్తుంది, తర్వాత మైనస్ ∂m/∂y అనేది వస్తుంది. అలా గుర్తుపెట్టుకోండి. దీనికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ g ఆఫ్ y dy. అందులో మనకి ఏమవుతుంది, f ఆఫ్ x dx అనేది వచ్చింది. ఓకేనా. ఇప్పుడు మనకి క్వశ్చన్ అనేది చూద్దాం. ఫస్ట్ మనం MDX అండ్ NDY ఫార్ములాలో ఉందా లేదా చేసుకోవాలి. ఓకే, m ఏంటి n ఏంటి రాసుకున్నాను. రాసుకున్న తర్వాత ∂m/∂y ∂n/∂x చేస్తే నాకు ఇలా వచ్చింది. అంతే కదా. 4y³ ప్లస్ 2 దీన్ని xతో చేస్తే మనకి ఏమవుతుంది, y³ మైనస్ 4 వచ్చింది. రెండు ఈక్వలా కాదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకున్నాం. దీనికి ఒక ఫార్ములా, ఈ ఫార్ములా ఉంటే మనకి ఏంటి, m అనేది చిన్నగా ఉంది, n అనేది పెద్దగా ఉంది కాబట్టి m అనేది కిందన డినోమినేటర్లో ఉండాలి ఫస్ట్. తర్వాత ∂m/∂x మైనస్ ∂m/∂y అంటే ఏంటి, మనకి m అనేది చిన్నగా ఉంది కాబట్టి టోటల్ని కూడా 1/mతో మనం మల్టిప్లై చేస్తాం. ∂n/∂x మైనస్ ∂m/∂y. m అంటే ఇది. ∂n/∂x ఏమొచ్చింది మనకి, ఇది మైనస్ దీన్ని చేస్తే మనకి ఇలా వచ్చింది. ఓకేనా. మైనస్ 3y³ మైనస్ 6/y⁴y⁴ ప్లస్ 2y వచ్చింది. ఇందులో నేను y కామన్ తీస్తే y³ ప్లస్ 2 మిగులుతుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగిలింది, మైనస్ 3/4. ఇది g ఆఫ్ y. ఓకేనా. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మనం ఫైండ్ చేయాలి. ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ g ఆఫ్ y dy. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కదా. g ఆఫ్ y మనకి మైనస్ 3/y. మైనస్ 3 అంటే మైనస్ 3 కాన్స్టెంట్ కాబట్టి బయట పంపించేసుకుంటాము. log y పవర్ మైనస్ 3. ఓకే, ఇప్పుడు మనకి ఏమవుతుంది, y పవర్ మైనస్ 3. y పవర్ y మైనస్ 3 మనం ఎలా రాయొచ్చు, 1/y³ అని రాయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఈక్వేషన్ వాళ్ళతో మల్టిప్లై చేస్తాం. చేస్తే మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు మనం టర్మ్ని కూడా సెపరేట్ చేసుకుంటే ఏమవుతుంది, ఇందులో y³ ఉంటుంది కదా, దానికి y³ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ y అనేది మిగులుతుంది. ఇక్కడ మనకి 2/y² dx. y³ మల్టిప్లై చేస్తే మనకి x ప్లస్ 2y మైనస్ 4x/y³ ఇంటూ dy = 0. ఇది మనకి m1 dx ప్లస్ n dy ఫామ్లో ఉంది. మళ్ళీ m1 ఏంటి n1 ఏంటి అని రాసుకున్న తర్వాత ఫస్ట్ ∂m1/∂y ఫైండ్ చేయాలి కదా. అంటే ఫస్ట్ ఎగ్జాక్ట్ అని మనం చెప్పాలన్నమాట. ఇది ∂m1/∂y ఏమవుతుంది మనకి, విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తే 1 మైనస్ 4/y³ అనేది వస్తుంది కదా. ∂n/∂x ఏమవుతుంది, n విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయాలి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే 1 మైనస్ ఇది అనేది 0 అయిపోతుంది. మైనస్ 4y³ ఎక్స్ అనేది ఏమవుతుంది, 1 అయిపోతుంది కదా. ఓకే, అయిపోయిన తర్వాత మనకి రెండు ఈక్వల్ అయింది. ద ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు సొల్యూషన్ అనేది మనం ఫైండ్ చేయాలి. సొల్యూషన్ ఫార్ములా ఇందులో ఇదే కదా. ఇందులో m కాన్స్టెంట్, ఇందులో x టర్మ్స్ అనేవి ఉండవు. m1 dx అంటే m1 ఏంటి, ఇది n1 ఏంటి, అందులో మనకి x టర్మ్స్ అనేవి కన్సిడర్ చేయకూడదు. ఇది మనకి అవ్వదు. ఈ టర్మ్ అనేది మనకు ఉండదు. ఎందుకు, x టర్మ్ ఉంది కాబట్టి ఓన్లీ మనం కన్సిడర్ చేయాల్సిన టర్మ్ 2y dy = c. ఇది మనం సాల్వ్ చేస్తే ఏమైంది, ఇందులో మనకి y టర్మ్స్ అనేవి కాన్స్టెంట్ కాబట్టి ఇది బయటకు వెళ్ళిపోతుంది, ఇది బయటకు వెళ్ళిపోతుంది. మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ dx ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ dx ఫార్ములా x. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 2y ఉంది కదా, 2 బయట తీస్తే y²/2 ఉంది. y²/2 అంటే 2కి 2 క్యాన్సిల్ అయిపోతే మనకి y² అనేది ఉంటుంది. ఇది మనకి రిక్వైర్డ్ సొల్యూషన్. ఇవి మనకి మెథడ్స్. థ్యాంక్ యూ.